తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీసీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాస్, డీపీఓ వి రవికుమార్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు జి రత్నమణి, ఎన్ శ్రీధర్ తదితర అధికారులు హాజరై జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి మహిళలను అనుసంధానం చేస్తూ మహిళల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని టీడీపీ ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు అన్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో డ్వాక్రా సీసీఎన్ కన్యాకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు అనే పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు మరింత రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ది సాధించేందుకు కూటమి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ప్రతి డ్వాక్రా మహిళ సెల్ ఫోన్లో యాప్ను ఇన్స్టాల్ చేస్తారని, ప్రతి నెల డ్వాక్రా రుణం ఎంత కడుతున్నారు, ఇంకెంత కట్టాలి అనే అంశాలు ఫోన్ ద్వారానే తెలుసుకునేందుకు వీలవుతుందని, దీనివల్ల డ్వాక్రా రుణాల్లో మోసాలు జరగకుండా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మోడల్ విలేజ్ గా ఉండి గ్రామాన్ని తీసుకోవడంతో డ్వాక్రా మహిళలను అధిక సంఖ్యలో తీసుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన యానిమేటర్ ఈస్టర్ కుమార్ కి అభినందనలు తెలిపారు. డ్వాక్రా సంఘాలు ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా కొత్తగా మన డబ్బు మన లెక్కలన్న ప్రోగ్రాం పెట్టారు. అది మోడల్ మండలంగా ఉండి మండలం తీసుకున్నారు. అలాగే వివో కింద కుమారి గారిని తీసుకున్నారు. ఈ ప్రోగ్రాం ఉండిలో యాప్ ఓపెన్ చేయడం జరిగింది. తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకు పక్షపాతిగా ఏ ప్రోగ్రాం చేస్తారు, గ్యాస్ బండ్లు అవనండి, లేకపోతే ఉచిత బస్సు అవనండి, తల్లికి వందనం అవనండి, ఏది పథకం పెట్టినా సరే ఆడవాళ్ళని
మైండ్లో పెట్టుకొని వీళ్ళు వృద్ధి చెందితేనే కుటుంబాలు వృద్ధి చెందితే అలాగే గ్రామాలు అలాగే సమాజం అంతా కూడా వృద్ధిలోకి వస్తుందని ధ్యేయంగా పెట్టుకొని ప్రతి ప్రోగ్రాం కూడా సూపర్ 6 పెట్టారంటే అందులో 3 ప్రోగ్రాలు మహిళలకు సంబంధించిందే. వీళ్ళు కూడా రాజకీయంగా కూడా ముందుకు వెళ్లాలని చెప్పేసి రాజకీయాల్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వడం, ఏది ఉన్నా సరే మహిళలను ఆలోచనలో పెట్టుకొని మహిళలను ఎదురుకు తీసుకెళ్లాలన్న ఎప్పుడు చేయడం. ఈ మహిళలు కూడా తెలుగుదేశం గవర్నమెంట్కి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఎప్పుడు గవర్నమెంట్ మంచిగా చేసాం. ఇక్కడి నుంచి కూడా వీళ్ళ ఆశీస్సులు ఇంతకు మించి ఉండాలని, ఇంతకంటే మంచి పనులు చేయాలని, ఇంతకంటే వృద్ధిలోకి ప్రతి కుటుంబం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బంధువులే కదా అని కనికరం చూపించి ఆశ్రయం ఇస్తే ఏకంగా తమ ఇంటిని కబ్జా చేసి తప్పుడు కేసులు పెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ గరగపర్లోని ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమారావుకు కొల్లి సుందరం, సుశీలమ్మ వెంతి పత్రాన్ని అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గోరింతోటలో సుమారు 10 సెంట్ల స్థలంలో ఇల్లు ఉందని, దాన్ని వరుసకు చెల్లెలైన మేడపాటి రోజారాణి కుటుంబ సభ్యులతో కలిసి ఆక్రమించుకోవాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో ఫోర్జరీ సంతకాలతో కేసు వేశారని వాపోయారు. వీటిపై ఎస్పీ కార్యాలయంలో వెంతి పత్రాన్ని అందించామని, పూర్తి విచారణ చేస్తామని అడిషనల్ ఎస్పీ హామీ ఇచ్చారని వారు తెలిపారు. నేను గోరింతోట వాస్తవండి, ఉండి మండలం. నా పూర్వీకులు మా పెదనాన్నగారు పెద్దమ్మ గారు వాళ్ళ పిల్లలు లేనందరూ నన్ను దత్తత తీసుకున్నారు. వీరు నా కన్న తల్లి విజయసుశీల గారండి. వారికి 9వ నెలలో నన్ను పంపకానికి ఇచ్చేశారు. ఆ భూమిలో ఆమోసు, మేడపేట ఆమోసు, రోజా అనే వాళ్ళని మేము ఆశ్రయం అడిగితే ఇచ్చామండి. వాళ్ళు చివరికి మేము హైదరాబాద్ లో ఎక్కువగా ఉండటం వల్ల, నేను వ్యాపారం ఇచ్చి బయట తిరగడం వల్ల వాళ్ళు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రయత్నం చేశారండి. దాని విషయంలో వాళ్ళు ఖాళీ చేయాలంటే కనుక మేము కోర్టుకి వెళ్ళి మేము జడ్జిమెంట్ తెచ్చుకున్నామండి, ఎవాక్యుయేషన్ జడ్జిమెంట్. అయినా ఖాళీ చేయట్లేదండి. మమ్మల్ని వాళ్ళ రౌడీలతో బెదిరించి మమ్మల్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. అయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, గవర్నమెంట్ వారు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మా భూమి పైన వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్ పుట్టించి కోర్టు వారిని మోసం చేసి, పోలీసు వారిని మోసం చేసి, మీడియా వారిని మోసం చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని వాళ్ళ నుంచి రక్షించమని కోరుకుంటున్నాం. సమస్యపై అడిషనల్ డిఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చామండి. వారు డిఎస్పీ గారికి రిఫర్ చేశారండి. వీళ్ళు వారు మాకు న్యాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాం. మాకు నన్ను పెంచుకున్న మా పెద్దమ్మ గారు, కొల్లి సుశీలమ్మ గారు నాకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ అండి. అయ్యా, ఇది 2012లో జరిగిందండి. ఇది నేను నా కొడుక్కి 2018లో రిజిస్ట్రేషన్ చేశానండి. రెడీగా ఉంటే కూడా ఓకే, వాళ్ళకి ఆశ పుట్టి దొంగ సాక్ష్యాలు పుట్టించి, దొంగ డాక్యుమెంట్స్ పుట్టించి వాళ్ళు జడ్జిమెంట్ తీసుకురావడం కూడా ప్రయత్నం చేశారండి, తెచ్చుకున్నారండి. ఇక్కడ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నందుకు మేము కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు వారు మాకు ఇచ్చిన జడ్జిమెంట్ అండి. మేము వెళ్తుంటే రౌడీలను పంపించి మమ్మల్ని కొట్టి బయట పంపించాలని చూస్తున్నారండి. ఇదిగోండి, ఈ క్షణం వరకు మీ ఇంటి పని రసీదు అండి, ఇంటి పని చేసుకుంటున్నామండి. ఈ అద్దెకి ఇచ్చామండి శేఖర్ గారని, ఆయన కూడా కొట్టి బయటకు పంపించారండి. తిరిగి ఆయన పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అయ్యా, గవర్నమెంట్ వారు, పోలీసు వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వారి నుంచి మాకు ప్రాణహాని ఉందని మాకు తెలిసిందండి. దయచేసి మాకు న్యాయం చేయండి. యూరియా కొరతతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ వద్ద యూరియా కొరతను నిరసిస్తూ మహిళా రైతులు బతుకమ్మ ఆడారు. వీరికి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. మరోవైపు రాజీవ్ జాతీయ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో ఎల్పీఎంపై చర్చ. ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. జగన్ కు మంచి పేరొస్తుందనే కుట్రతోనే వైద్య వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.